భారత ప్రజల్లోనే ఒక మంచి మార్పు రావటం అన్నటువంటిది హర్షణీయమైనటువంటి అంశం. ఇదివరకటికి మళ్ళీ ఊరికూరికినే ప్రజలు పిచ్చితనంగా ఫీల్ అవ్వట్లేదు. ఇప్పుడు అమెరికా ఆంక్షల తర్వాత వాస్తవంగా స్టాక్ మార్కెట్కి మళ్ళీ లెగుస్తుందా అని భయం వేసింది నాకు. కానీ స్టాక్ మార్కెట్ యథావిధిగా లాభాలు పడుతున్నాయి. ఓ రోజున పడుతుంది, ఓ రోజు లేస్తుంది. అమెరికా ఇంపాక్ట్ దాని మీద ఉండట్లేదు, అంటే పబ్లిక్ పట్టించుకోవట్లా. అట్లాగే భారతదేశపు ఆత్మగౌరవాన్ని వీళ్ళు కోరుకుంటున్నారు, నిలబడుతున్నారు. రోడ్లెక్కి ఉద్యమించటం లేదు, కానీ రోడ్లెక్కి నెగిటివ్గా ఉద్యమించే వాళ్ళని లైట్ తీసుకుంటున్నారు. దాంతోపాటు జిఎస్టీ లాంటి విషయాల్లో కూడా ఏ కార్ల లాంటి విషయాల్లో సీరియస్గా కాస్త ఆగుతున్నారు తప్పించి మిగతాయి పట్టించుకోవట్లా. అందుకని ఈ నెలలో కూడా వాస్తవంగా జిఎస్టీ తగ్గిస్తామన్నాక నేను ఇంతకుముందు విశ్లేషణలో కూడా చెప్పాను, నా అంచనా కూడా పొరపాటు అయింది, తప్పింది. ఏంటది? జిఎస్టీ డౌన్ అవుతుంది. ఎందుకు డౌన్ అవుతుంది అంటే వచ్చే నెలలో అవి తగ్గిపోతాయి, రిఫ్రిజిరేటర్లు తగ్గిపోతాయి, లేకపోతే ఇంకోటి తగ్గిపోతాయి అన్నటువంటి చెప్తున్నప్పుడు తగ్గిన తర్వాత కొనుక్కుందాంలే అని ఆగుతారు అన్నటువంటిది. కార్ల విషయంలో మాత్రం అది తగ్గిందట, కానీ మిగతా విషయాల్లో మాత్రం తగ్గల. పైగా బిజినెస్ ఎక్కువగానే సాగుతుంది. దానికి సాక్ష్యం ఇప్పుడు జిఎస్టీ ఈ నెలలో కూడా భారీ ఎదుగుదల పెరుగుదల అన్నటువంటి. దట్ మీన్స్ భారతీయుడి ఆలోచనలో భారీ మార్పులు అయితే వచ్చినాయి. పర్టికులర్గా దేశం బాగుపడాలని కోరుకునే మనస్తత్వం పెరుగుతోంది.